ఒక వ్యాపారం కేవలం 8 నెలల్లో 100 కోట్ల రూపాయల కంపెనీగా. అవును, 100 కోట్లు. వినడానికేలో సినిమా కథలా ఉంది కదా. నిజమే. ఆ తర్వాత కొద్ది సంవత్సరాలకే సుమారు 3,000 కోట్లకు దాన్ని అమ్మేయడమంటే నమ్మశక్యం కాని విషయం. ఇది జైపూర్కు చెందిన మోహిత్, రాహుల్ యాదవ్ అనే 2 సోదరుల కథ. వాళ్లు స్థాపించిన ద మినిమలిస్ట్ అనే స్కిన్ కేర్ బ్రాండ్ కథ. అసలు ఇంత తక్కువ టైంలో ఇది ఎలా సాధ్యమైంది? ఈరోజు మనం ఈ అనూహ్యమైన విజయం వెనుక ఉన్న అసలు కథను లోతుగా పరిశీలిద్దాం. మనకు ఆధారం ఈ కంపెనీపై జరిగిన ఒక వ్యాపార విశ్లేషణ. కరెక్ట్. ఇది మ్యాజిక్ కాదు, లాజిక్. అంటే పైకి చూస్తే ఇది రాత్రికి రాత్రే వచ్చిన సక్సెస్లా కనిపించొచ్చు. అవును. కానీ దీని వెనుక 15 ఏళ్ల నిరీక్షణ, ఎన్నో దెబ్బలు, లెక్కలేనని పాఠాలున్నాయి. వాళ్ళు బిజినెస్ మోడల్ క్లోనింగ్ అనే ఒక పవర్ఫుల్ స్ట్రాటజీని ఎలా వాడారో మనం ఈరోజు లోతుగా చర్చిద్దాం. 15 ఏళ్ల ప్రయాణమంటున్నారంటే అంటే ఈ మినిమలిస్ట్ అనేది వాళ్ల మొదటి ప్రయత్నం కాదన్మాట. అస్సలు కాదు. అసలు వాళ్ల ప్రయాణం ఎక్కడ మొదలైంది? ఈ స్థాయి సక్సెస్ చూడటానికి ముందు వాళ్ళేం చేశారు? మంచి పాయింట్ నుంచే మొదలుపెట్టాం. ఈ కథ 2006లో మొదలవుతుంది. మోహిత్ యాదవ్ ఒక కంపెనీలో పనిచేస్తుంటే లండన్కు ప్రమోషనొచ్చింది. వావ్! మంచి జీతం, మంచి పొజిషన్. కానీ ఫ్యామిలీని వదిలి వెళ్లడం ఇష్టం లేక ఆ ఆఫర్ను వదులుకుని సొంతంగా ఏదన్నా చెయ్యాలని నిర్ణయించుకున్నారు. ఓ! అక్కడ్నుంచే ఈ ప్రయోగాల పర్వం మొదలైంది. మినిమలిస్టుకు ముందు వాళ్లు 3 సార్లు ఫెయిల్ అయ్యారు. 3 సార్లా? వామ్మో! ఒక్క ఫెయిల్యూర్కే చాలామంది కుంగిపోతారు. మరి వాళ్ల మొదటి ప్రయత్నమేంటి? 2008లో తన సోదరుడు రాహుల్తో కలిసి ఆన్లైన్లో టీషర్ట్లు అమ్మే స్కోఫియల్ ఫ్యాషన్ అనే వెబ్సైట్ స్టార్ట్ చేశారు. ఓకే. ఐడియా బావుంది, కానీ టైమింగ్ కరెక్ట్ కాదు. అప్పటికి ఇండియాలో కామర్స్ ఇంకా అంటే చాలా కొత్త. అవును, అప్పట్లో అంతగా లేదు. ప్రజలకు ఆన్లైన్లో బట్టలు కొనడం మీద నమ్మకం లేదు, ఇంటర్నెట్ స్పీడ్ తక్కువ, ఇలా చాలా సమస్యలు. మార్కెట్ ఇంకా సిద్ధంగా లేదని వాళ్లకర్థమైంది. ఓకే, అంటే మార్కెట్ రెడీనెస్ అనేది చాలా ముఖ్యం అని అర్థమైందన్నమాట. మరి రెండో ప్రయత్నం? టీషర్ట్లు వ్యాపారాన్నే కాస్త మార్చి పిల్లల దుస్తుల వ్యాపారంగా మ్యాంగో స్ట్రీట్ ఫ్యాషన్ అని పేరు పెట్టారు. ఇది కాస్త పర్వాలేదనిపించింది. నడిచిందా మరి? కొంతకాలం నడిపించాక 2012లో దీన్ని హష్ బేబీస్ అనే మరో కంపెనీకి అమ్మేశారు. అంటే ఇది పెద్ద సక్సెస్ కాకపోయినా ఒక అనుభవం వచ్చింది. అంతే. ఒక వ్యాపారాన్ని ఎలా మొదలుపెట్టాలి, ఎలా నడపాలి, చివరకు దాన్ని ఎలా అమ్మాలి అనే పూర్తి సైకిల్ను వాళ్లకు పరిచయం చేసింది. ఆ తర్వాత కూడా ఆగలేదా? లేదు. సొంతంగా ఏదైనా సాధించాలనే తపనతో 2018లో మళ్లీ బరిలోకి దిగారు. ఈసారి ఫ్రీవిల్ అనే హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ బ్రాండ్ను స్థాపించారు. ఇది కూడా ఫెయిల్యూరేనా? ఇది మొదట్లో బాగానే ఆడింది, కాని భాగస్వాముల మధ్య కొన్ని గొడవలు, అంటే అంతర్గత సమస్యల వల్ల అది కూడా అనుకున్నంత విజయం సాధించలేకపోయింది. అంటే 2020 వచ్చేసరికి దాదాపు 15 ఏళ్లుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. అవును, కానీ ఒక్కటి బ్రేక్ ఇవ్వలేదు. సరిగ్గా ఈ సమయంలోనే వాళ్ల కళ్ళు కెనడాలో వేగంగా ఎదుగుతున్న ది ఆర్డినరీ అనే ఒక స్కిన్ కేర్ కంపెనీ మీద పడ్డాయి. ఓ, అక్కడే కథ మలుపు తిరిగిందన్నమాట. అక్కడే అసలు కథ మొదలైంది. వారి విజయానికి పునాది అయిన బిజినెస్ మోడల్ క్లోనింగ్ అనే వ్యూహం అక్కడే పుట్టింది. ఒక్క నిమిషం. బిజినెస్ మోడల్ క్లోనింగ్ అంటే వినడానికి చాలా ఫ్యాన్సీగా ఉంది. సింపుల్గా చెప్పాలంటే కాపీ కొట్టడమేనా? మంచి ప్రశ్న. చాలామంది దీన్ని పైపైన చూసి అలాగ అనుకుంటారు, కానీ అంటే దీన్ని మనం తెలివైన కాపీయింగ్ అనొచ్చా? అనొచ్చు. ఎందుకంటే వ్యాపార ప్రపంచంలో ఐడియా కంటే ఎగ్జిక్యూషన్ 1000 రెట్లు ముఖ్యం. నిజమే. అమెరికాలో సక్సెస్ అయిన ప్రతి మోడల్ ఇండియాలో కూడా సక్సెస్ అవ్వదు కదా. ఇక్కడి మార్కెట్కు తగ్గట్టు మార్చడంలోనే అసలైన నైపుణ్యం ఉంటుంది. ఫ్లిప్కార్ట్, ఓలా లాగా అన్నమాట. కరెక్ట్. ఫ్లిప్కార్ట్ అమెజాన్ను కాపీ చేసిన క్యాష్ ఆన్ డెలివరీ అనే ఇండియన్ ఇన్నోవేషన్తోనే మార్కెట్ను పీల్చింది. సో ఇది కాపీ కాదు, అడాప్టేషన్. ఓకే, పాయింట్ అర్థమైంది. అయితే వాళ్లు కాపీ కొట్టాలనుకున్న ఆ ది ఆర్డినరీ కంపెనీ బిజినెస్ మోడల్లో అంత స్పెషల్ ఏముంది? అక్కడికే వస్తున్నా. ది ఆర్డినరీ అప్పటి స్కిన్ కేర్ మార్కెట్లోని 2 అతిపెద్ద సమస్యలను బద్దలు కొట్టింది. ఏంతా సమస్యలు? మొదటిది వన్ సైజ్ ఫిట్స్ ఆల్ అనే విధానం. అంటే అందరికీ ఒకటే మందు అన్నట్టు. ఉదాహరణకు ఫెయిర్ అండ్ లవ్లీనే తీసుకోండి. అవును. మీది పొడి చర్మమా, జిడ్డు చర్మమా, మీకు మొటిమలున్నాయా, ఏదీ అనవసరం, అందరూ ఇదే క్రీం వాడాలి. నిజమే, ఇది చాలా పెద్ద సమస్య.
ఇక రెండోది ఇంకా పెద్ద సమస్య, పారదర్శకత లేకపోవడం. అంటే అంటే మనం ఏదైనా క్రీమ్ కొన్నప్పుడు వెనుకున్న ఇంగ్రీడియంట్స్ లిస్ట్ చూస్తాం కదా. అవును, కానీ ఏమీ అర్థం కాదు. అదే, అందులో ఏముందో, అది ఎలా పనిచేస్తుందో మనకు తెలియదు. కంపెనీలు కూడా ఆ వివరాలను చాలా చిన్న అక్షరాలతో ఎవరికీ అర్థం కాని భాషలో ముద్రిస్తాయి. అవును, 100% నిజం. ఇక్కడే ది ఆర్డినరీ మార్పు తెచ్చిందా? ఎగ్జాక్ట్లీ. వాళ్ళు ఈ రెండు పద్ధతులను చెత్తబుట్టలో పడేశారు. ముందుగా వాళ్ళు కేవలం శాస్త్రీయంగా నిరూపించబడిన పదార్థాలను మాత్రమే వాడారు. ఓకే. అంతకంటే ముఖ్యంగా ఆ పదార్థాల పేర్లను, అవి ఎంత మోతాదులో ఉన్నాయో, అంటే ఉదాహరణకు 10% నయాసినమైడ్, 2% సాలిసిలిక్ యాసిడ్. అవును, అలా బాటిల్ ముందువైపే పెద్ద అక్షరాలతో స్పష్టంగా ముద్రించారు. 7 రోజుల్లో తెల్లగా అయిపోతారు లాంటి అబద్ధపు ప్రచారాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు. వావ్! అంటే మార్కెటింగ్ను పక్కన పెట్టి ప్రాడక్ట్ని ఈరోని చేశారన్నమాట. కరెక్ట్. ఈ నిజాయితీ, ఈ పారదర్శకతే వాళ్ల బలం. దీనివల్ల చదువుకున్న వినియోగదారులకు ఆ బ్రాండ్పై విపరీతమైన నమ్మకం ఏర్పడింది. అప్పుడు వాళ్ళు ఇండియాలో ఎలాంటి బ్రాండ్ లేదని గుర్తించారు. అవును, భారతదేశంలో ఇలాంటి నిజాయితీగల సైన్స్ ఆధారిత స్కిన్ కేర్ బ్రాండ్ ఒక్కటి కూడా లేదని మోహిత్, రాహుల్ గుర్తించారు. ఆ ఖాళీని పూరించడానికి ఇదే సరైన సమయమని నిర్ణయించుకున్నారు. సరే, ఐడియా వచ్చేసింది, మార్కెట్లో గ్యాప్ దొరికింది. కానీ ఐడియాను అమలు చేయడమే కదా అసలైన సవాలు. వాళ్ళు ఎలా మొదలుపెట్టారు? అక్కడే వాళ్ల తెలివుంది. కోట్లు ఖర్చు పెట్టి పెద్ద ఫ్యాక్టరీలు పెట్టలేదు. చాలా చిన్నగా, చాలా తెలివిగా మొదలుపెట్టారు. దీన్నే స్టార్టప్ ప్రపంచంలో మినిమం వయబుల్ ప్రోడక్ట్ లేదా ఎంవీపీ అంటారు. అంటే మినిమలిస్ట్ విషయంలో ఎంవీపీ ఏంటి? వాళ్ళు పదుల సంఖ్యలో ప్రోడక్ట్స్ తయారు చేయలేదు. కేవలం ఒకే ఒక ఉత్పత్తిని తయారుచేశారు, ఒక ఫేస్ సీరం. అది కూడా లక్షల్లో కాదు. మరి మార్కెట్ స్పందనను పరీక్షించడానికి కేవలం 1000 బాటిళ్లను మాత్రమే ఉత్పత్తి చేశారు. కేవలం 1000 బాటిల్లా? మరి వాటిని ఎలా మార్కెటింగ్ చేశారు? మార్కెటింగ్ కోసం కూడా ఎక్కువ ఖర్చు చేయలేదు. అప్పుడు వాళ్ల ఇన్స్టాగ్రామ్ పేజీకి కేవలం 300 మంది ఫాలోవర్లున్నారు. 300? అవును, అక్కడే ఆ ఉత్పత్తి గురించి పోస్ట్ చేశారు. కానీ వాళ్ల విధానంలో ఒక ముఖ్యమైన తేడా ఉంది. వాళ్లు ప్రోడక్ట్ను అమ్మడానికి ప్రయత్నించలేదు, ముందు అవగాహన కల్పించడానికి ప్రయత్నించారు. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది, అవగాహన కల్పించడమంటే. ప్రజల్లో ఉన్న కొన్ని అపోహలను తొలగించడానికి ప్రయత్నించారు. ఆర్గానిక్ లేదా న్యాచురల్ అని ఉంటే మంచిదని, కెమికల్ అని కనిపిస్తే అది చెడ్డదని చాలామంది అనుకుంటారు కదా. అవును, నిజమే. వాళ్లు దాన్ని బ్రేక్ చేశారు. అన్ని కెమికల్స్ హానికరం కాదు, నీళ్లు కూడా ఒక కెమికలే. కొన్ని సురక్షితమైన రసాయనాలు మన చర్మానికి మేలు చేస్తాయి అని సైంటిఫిక్ ఆధారాలతో వివరించారు. అంటే ఎడ్యుకేట్ చేశారన్నమాట. అవును, ఈ ఎడ్యుకేషనల్ అప్రోచ్, ఈ పారదర్శకత కస్టమర్లను విపరీతంగా ఆకట్టుకుంది. దాని ఫలితమేమైందో తెలుసా? చెప్పండి. ఆ 1000 ఫేస్ సిరం బాటిళ్లు కేవలం 2 రోజుల్లో అమ్ముడయ్యాయి. 2 రోజుల్లోనా? అది కేవలం 300 మంది ఫాలోవర్లతోనా? నమ్మలేకపోతున్నాను. అవును, ఇది వారికి మార్కెట్ నుండి వచ్చిన గ్రీన్ సిగ్నల్. వారి ఆలోచన సరైనదని ఇది నిరూపించింది. అంటే కేవలం 1000 బాటిళ్లతో వాళ్ల ఐడియా వర్కౌట్ అవుతుందని రుజువైంది. బాగుంది. కానీ 1000 బాటిళ్ల నుండి 100 కోట్ల కంపెనీగా మారడానికి అది ఎలా సాధ్యమైంది? కరెక్ట్ పాయింట్. ఆ మొదటి విజయం తర్వాత వాళ్లు కస్టమైజ్డ్ స్కిన్ కేర్ ఉత్పత్తులను తయారు చేయడం ప్రారంభించారు. అంటే ఒక్కో సమస్యకు ఒక్కో పరిష్కారంలాగా. అంతే. మొటిమలకొక సీరం, మచ్చలకు మరో సీరం, ముడతలకు ఇంకో క్రీమ్, ఇలా స్పెసిఫిక్ సొల్యూషన్స్ ఇవ్వడం మొదలుపెట్టారు. మరి మార్కెటింగ్, ఇంత స్పెసిఫిక్ ప్రాడక్ట్స్ను జనంలోకి ఎలా తీసుకెళ్లారు? పెద్ద పెద్ద సెలబ్రిటీలతో యాడ్స్ చేశారా? అక్కడే అసలు ట్విస్ట్ ఉంది. స్కిన్ కేర్ పరిశ్రమలో సాధారణంగా సగం బడ్జెట్ మార్కెటింగ్ మీద పెడతారు. కానీ మినిమలిస్ట్ ఈ రూల్ను బ్రేక్ చేసింది. వారు మార్కెటింగ్ మీద దాదాపు 0 ఖర్చు పెట్టారు. జీరోనా? అదెలా సాధ్యం? ఎలాంటి పెద్ద ప్రచారం లేకుండా 8 నెలల్లో 100 కోట్లు ఎలా సంపాదించారు? వాళ్లు నమ్మిందొక్కటే, ప్రొడక్ట్ బాగుంటే అదే మాట్లాడుతుంది. వాళ్లు పబ్లిసిటీ కోసం ఖర్చు పెట్టాల్సిన ఆ డబ్బును R&D మీద, ఉత్పత్తి నాణ్యతను మరింత మెరుగుపరచడం మీద పెట్టారు. ఓకే. డబ్బులిచ్చి చెప్పించే ఫేక్ రివ్యూలకు, నిజంగా వాడి చెప్పే జెన్యూన్ రివ్యూలకు తేడా జనాలకు సులభంగా తెలిసిపోతుంది. చాలామంది స్కిన్ కేర్ ఇన్ఫ్లుయెన్సర్లు ఉచితంగా ఈ ఉత్పత్తుల గురించి పాజిటివ్గా మాట్లాడటం మొదలుపెట్టారు. ఓ, అలాగా? ఈ ఆర్గానిక్ పబ్లిసిటీ ఒక సునామీలా వ్యాపించింది. దాని ఫలితమే కేవలం 8 నెలల్లో 100 కోట్ల రూపాయల ఆదాయం. అద్భుతం. కానీ ఇక్కడే అసలైన ప్రశ్న వస్తోంది. అంతా సవ్యంగా సాగుతున్నప్పుడు
అంత వేగంగా ఎదుగుతున్న కంపెనీని వాళ్ళు ఎందుకు అమ్మేశారు? ఇది చాలా కీలకమైన ప్రశ్న. ఇక్కడే వారి వ్యాపార చతురత, దూరదృష్టి కనిపిస్తుంది. 2022లో ఒక పెద్ద సంఘటన జరిగింది. ఏంటది? వారు ది ఆర్డినరీ కంపెనీని చూసి స్ఫూర్తి పొందారో అదే కంపెనీ అధికారికంగా భారతదేశ మార్కెట్లోకి ప్రవేశించింది. ఓరి దేవుడా! అంటే వాళ్ళ గురువే ఇప్పుడు వాళ్లకు పోటీదారుగా మారాడు? అవును. ఒక్క నిమిషం. మరి వాళ్ళ బ్రాండ్ అంత వేగంగా ఎడుగుతున్నప్పుడు వాళ్లే స్వంతంగా నిలబడి పోటీ ఇవ్వలేకపోయారా? ఇది పోటీని చూసి భయపడి తీసుకున్న నిర్ణయమా? ఇది భయం కాదు, తెలివి. చూడండి, ఒక D2C బ్రాండ్ ఒక స్థాయికి వచ్చాక దాని ఎదుగుదల నెమ్మదిస్తుంది. దానికి డిస్ట్రిబ్యూషన్, లాజిస్టిక్స్ మీద భారీగా పెట్టుబడి పెట్టాలి. ఓకే. ఆ తలనొప్పి అంతా మోసే బదులు కంపెనీ మంచి వాల్యుయేషన్లో ఉన్నప్పుడు ఒక పెద్ద కంపెనీకి అమ్మేసి బయటకొచ్చేయడం అనేది ఒక తెలివైన ఫైనాన్షియల్ మూవ్. ఓ, అంటే ఇది ముందుగాని ప్లాన్ చేసుకున్న ఎగ్జిట్ స్ట్రాటజీ అన్నమాట. చాలా వరకు అవును. ది ఆర్డినరీ వంటి ప్రపంచ దిగ్గజంతో పోటీపడటం మాటలు కాదు. అందుకే సరైన సమయంలో కంపెనీలో మెజారిటీ వాటాను హిందుస్థాన్ యూనిలివర్కు అమ్మేశారు. దానివల్ల వాళ్లకు 2 ప్రయోజనాలు కలిగాయి అంటారు కదా? అవును. ఒకటి, HUL వంటి పెద్ద కంపెనీ అండతో పోటీని తట్టుకునే నిలబడగలారు. మరి రెండవ ప్రయోజనం? రెండవటి ఇంకా కీలకమైనది. ఇప్పటివరకు మినిమలిస్ట్ కేవలం ఆన్లైన్లోనే అమ్ముతోంది. కానీ ఇండియాలో రిటైల్ మార్కెట్లో ఇప్పటికీ 90% అమ్మకాలు ఆఫ్లైన్లోనే జరుగుతాయి. నిజమే. HULకు భారతదేశం అంతటా ప్రతి చిన్న పల్లెటూరులో కూడా విస్తారమైన డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఉంది. దాన్ని ఉపయోగించుకుని మినిమలిస్ట్ ఇప్పుడు ఆఫ్లైన్ స్టోర్లకు కూడా సులభంగా వెళ్ళగలదు. అవును, వాళ్ళు సొంతంగా ఆ నెట్వర్క్ నిర్మించాలంటే దశాబ్దాలు పడుతుంది. అంతే. సో ఇది పర్ఫెక్ట్ టైంలో తీసుకున్న పర్ఫెక్ట్ నిర్ణయం. కాబట్టి ఈ మినిమలిస్ట్ కథ కేవలం ఒక ప్రాడక్టును అమ్మడం గురించి కాదు. ఇది మార్కెట్లో ఉన్న ఖాళీని గుర్తించడం, పారదర్శకతతో నమ్మకాన్ని గెలవడం, ఇంకా ముఖ్యంగా ఎప్పుడు వ్యాపారంలోకి ప్రవేశించాలో, ఎప్పుడు సరైన భాగస్వామితో చేతులు కలిపి బయటకు రావాలో కూడా తెలుసుకోవడం గురించి చెబుతుంది. కరెక్ట్. కాగా సుమారు 1700 కోట్ల రూపాయలు సంపాదించారు. ఈ మొత్తం విశ్లేషణ విన్న తర్వాత నా మైండ్లో ఒక ఆలోచన మెదులుతోంది. ఈ బిజినెస్ మోడల్ క్లోనింగ్ అనేది కేవలం స్కిన్ కేర్కే పరిమితం కాదు కదా? అస్సలు కాదు. ప్రపంచంలో విజయవంతమైన ఎన్నో వ్యాపార నమూనాలున్నాయి. అవి ఇంకా మన దేశంలోకి రాలేదు. వాటిలో మన దేశంలోని అవసరాలకు, ఇక్కడి మార్కెట్లోని ఖాళీలకు సరిపోయే నమూనాలు ఇంకా ఏమైనా ఉన్నాయేమో వెతకాలి. ఒక విదేశీ విజయాన్ని ఇక్కడి వాస్తవికతకు అనుగుణంగా మార్చి ఒక కొత్త విజయాన్ని సృష్టించే అవకాశం ఎక్కడ ఉంది? అవును, ఇది మన శ్రోతల ఆలోచించాల్సిన విషయం. బహుశా తర్వాతి మినిమలిస్ట్ మనలో ఒకరే కావచ్చు.